బీజేపీ స్టేట్ పార్టీలో ఎంపీ టికెట్ల వార్ నడుస్తోంది. ఇప్పటికే 9 సీట్లను ప్రకటించింది పార్టీ హైకమాండ్. ఇందులో 3 సిట్టింగ్లకు టికెట్లు ఇచ్చిన పార్టీ అధిష్టానం ఆదిలాబాద్ సీటును మాత్రం పెండింగ్ లో పెట్టింది. ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు టికెట్ ఇష్యూ పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3 బీజేపీ ఎమ్మెల్యేలు సోయం బాపురావుకే టికెట్ ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ మాజీ ఎంపీ నగేష్ ను బీజేపీలో చేర్చుకొని ఆదిలాబాద్ టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ నగేష్ ను బీజేపీలోకి తెచ్చుకొచ్చేందుకు పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తున్నారని సమాచారం. మొత్తానికి ఆదిలాబాద్ ఎంపీ టికెట్ ఇష్యూలో జిల్లా ఎమ్మెల్యేల మధ్య గ్యాప్ వచ్చిందనే టాక్ నడుస్తోంది. ఆదిలాబాద్ టికెట్ ఫైట్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ న్యూస్ రూమ్ నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. శ్రవంతి, భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు 9 టికెట్లు ఖరారు చేసింది. ఇంకా 8 టికెట్లు పెండింగ్లో ఉన్నాయి. అయితే ఇప్పటికే ఒక 2 టికెట్ల మీద కూడా క్లారిటీ వచ్చింది. 8 టికెట్లలో ఒకటి ఏంటంటే ఖమ్మం నుంచి జలగం వెంకట్రావు దాదాపుగా ఫైనల్ అయినట్టుగా ప్రచారం జరుగుతుంది. ఆయన పార్టీలో జాయిన్ కావాల్సింది. ఇప్పటికే బీజేపీ నేతలు ఆయనతో సంప్రదింపులు కూడా జరిపారు. ఆయన అనుచరులు కూడా మా సార్ బీజేపీలోకి వెళ్ళబోతున్నారని చెప్తున్నారు. ఇంకొక టికెట్ ఏంటంటే మహబూబాద్ సంబంధించి అది ఎస్టీ పార్లమెంటు నియోజకవర్గం. బీఆర్ఎస్ మాజీ ఎంపీ బీఆర్ఎస్ నేత సీతారాం నాయక్ను నిన్న కిషన్ రెడ్డి కలిశారు. దాదాపుగా ఆయన కూడా భారతీయ జనతా పార్టీలోకి వచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టారు. సో వీళ్ళిద్దరు ఈ 2 టికెట్లు దాదాపుగా కన్ఫామ్ అయినట్టే. ఇక మిగతా 6 టికెట్లకు సంబంధించి కొంత తర్జన భర్జన కొనసాగుతుంది. ఎవరికి ఇవ్వాలి ఏంటనే దాని మీద ఒక కసరత్తు నడుస్తుంది. ఇక మెయిన్గా కొంత సస్పెన్స్కు క్రియేట్ చేస్తున్నటువంటి టికెట్ ఆదిలాబాద్కు సంబంధించి సిట్టింగ్ ఎంపీ సోయం బాబురావుకే టికెట్ ఇవ్వాలని చెప్పి 3 సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యేలు బీజేపీ అధిష్టానాన్ని కోరారు. అందులో మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4 ఎమ్మెల్యేలు ఉన్నారు భారతీయ జనతా పార్టీకి. అందులో నిర్మల్ నుంచి మహేశ్వర్ రెడ్డి, ఆయన బీజేపీ ఫ్లోర్ లీడర్గా ఉన్నారు. అట్లనే సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు బీజేపీ ఎమ్మెల్యే, తర్వాత రామారావు పటేల్ ముదోల్, తర్వాత పాయల్ శంకర్ ఆదిలాబాద్. ఈ 4 ఎమ్మెల్యేల్లో ఒక ఎమ్మెల్యే మాత్రం ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సోయం బాబురావుకు టికెట్ ఇవ్వద్దనేది ఆయన బీజేపీ అధిష్టానానికి చెప్పినట్లుంది. అట్లనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా చెప్పారు. ఎవరికి టికెట్ ఇవ్వాలంటే బీఆర్ఎస్కు చెందినటువంటి నాయకుడు మాజీ ఎంపీ నగేష్ను భారతీయ జనతా పార్టీలోకి తీసుకొద్దాం, ఆయనకు టికెట్ ఇద్దాం అనేది ప్రపోజల్ పెట్టింది పాయల్ శంకర్. సో ఇది ఇక మరోవైపు ఇక మిగతా 3 ఎమ్మెల్యేలు మాత్రం ఖచ్చితంగా సోయం బాబురావుకే ఇవ్వండి. ఆదివాసీ గతంలో మనకు భారతీయ జనతా పార్టీలో ఎంపీగా చేశారు 5 ఏళ్ల పాటు. కొంత పార్టీ కూడా అక్కడ స్ట్రెంథన్ అవుతుంది. సో మరొక కొత్త వ్యక్తిని తీసుకొస్తే మళ్ళీ మొదటికి వస్తుంది. ఎందుకంటే ఆదిలాబాద్లో ఆదివాసీ సామాజిక వర్గము ఉంటుంది ఎక్కువగా. అయినప్పటికీ కూడా బీజేపీ పువ్వు గుర్తు చూసి ఓటు వేశారు. అప్పుడు దాదాపుగా 35% మేర ఓట్లు వచ్చాయి భారతీయ జనతా పార్టీకి ఆదిలాబాద్ పార్లమెంటుకి సంబంధించి. సో కాబట్టి అంతగానో మనకు ఆ స్థాయిలో సపోర్ట్ చేసినప్పుడు సోయం బాబురావుకే టికెట్ ఇవ్వాలనేది మిగతా 3 ఎమ్మెల్యేలు వాళ్ళు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వానికి కానీ లేదంటే రాష్ట్ర నాయకత్వానికి చెప్పారు. దీంతో ఒక ఎమ్మెల్యేమో సోయం బాబురావు వద్దు నగేష్కు టికెట్ ఇవ్వాలని ఒక ఎమ్మెల్యే ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ చెప్తున్నారు. మిగతా 3 ఎమ్మెల్యేలు మాత్రం సోయం బాబురావుకే సిట్టింగ్ ఎంపీకే టికెట్ ఇవ్వాలనేది చెప్తున్నారు. దీంతో బీజేపీ ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్యేల మధ్య కొంత గ్యాప్ వచ్చినట్టుగా మనకు కనపడుతుంది. వాళ్ళంతా కలిసి ఉన్నప్పుడు కూడా టికెట్ విషయంలో కానీ కొంత గ్యాప్ వచ్చినట్టుగా మనకు కనపడుతుంది. అయితే నగేష్ ఈరోజే భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయనేది కూడా మనకు సమాచారం అందుతుంది. మరోవైపు మహబూబాద్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నటువంటి సీతారాం నాయక్ కానీ అట్లనే ఖమ్మం టికెట్ ఆశిస్తున్నటువంటి జలగం వెంకట్రావు వీళ్ళు 3 కూడా భారతీయ జనతా పార్టీలో ఈరోజు లేదా రేపు చేరేటువంటి అవకాశం ఉంది. కొద్దిసేపటి క్రితమే కిషన్ రెడ్డికి బీజేపీ జాతీయ నాయకత్వం ఫోన్ చేసింది. మీరు ఢిల్లీ రావాలని చెప్పారు. ఆయన ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్లో చాలా ప్రోగ్రామ్స్ పెట్టుకున్నారు. అట్లనే తాజ్ కృష్ణాలో కూడా ఒక ప్రోగ్రామ్ ఉంది. 3 గంటలకు ప్రెస్ మీట్ ఉండే. సో ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేసుకొని ఆయన ఢిల్లీ వెళ్ళాలని చెప్పి రెడీ అవుతున్నారు. ఈరోజు సాయంత్రం బీజేపీ జాతీయ నాయకత్వంతో టికెట్లకు సంబంధించినటువంటి అంశం మీద ఇందాక మనం చెప్పినట్టుగా 8 టికెట్లు పెండింగ్లో ఉన్నాయి. అందులో మహబూబాద్ ఖమ్మం దాదాపుగా ఖరారైందని చెప్పుకోవచ్చు. ఇక సోయం బాబురావు అంటే ఆదిలాబాద్ టికెట్ ఒకటి పెండింగ్ ఉంది. అది నగేష్కి ఇస్తారా సోయం బాబురావుకి ఇస్తారా చూడాలి. ఇక మరోవైపు నల్గొండ వరంగల్ కూడా కొంత ఏ అభ్యర్థులను తీసుకురావాలనే దాని మీద కూడా కొంత కసరత్తు జరుగుతుంది. సో ఫైనల్గా ఈరోజు టికెట్లకు సంబంధించినటువంటి అంశాల మీద చర్చించి రేపు ఎల్లుండి
ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి శ్రవంతి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.